గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అన్నార వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు స్టూడెంట్స్ తోటి మాట్లాడిన సంభాషణలోంచి కొన్ని మెయిన్ పాయింట్స్ అండి. ఎందుకంటే నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను ఆయన సంభాషణ వింటుంటే. కారణం ఏంటంటే ఏదైతే ఆయన చెప్పారో దాంట్లో ఒక రకంగా మేజర్ పార్టు నేను రాసుకున్న బుక్, అంటే హౌ టు స్కోర్ 100% అని చెప్పి ఒక బుక్ రాసా. దాంట్లో మెయిన్ క్రైటీరియా ఇదేనండి. నేనేం రాశానంటే ఆ బుక్లో ఈ విద్యా వ్యవస్థ కేవలం వన్ సైడెడ్, అంటే ఓన్లీ నాలెడ్జ్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ లేకపోతే లాజికల్ థింకింగ్ నేర్పుతూ రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ చేయటం లేదు, ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ చేస్తుంది. రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే క్రియేటివిటీ నేర్పట్లా, తర్వాత ఇమాజినేషను, ఇంట్యూషను. సో ఇవన్నీ కూడా రైట్ బ్రెయిన్ కెపబిలిటీస్. ఆ రైట్ బ్రెయిన్ కెపబిలిటీస్ నేర్పించడం కోసం ఒక అనాదిగా మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో అనాదిగా వస్తున్న ఎన్నో టెక్నిక్స్ కంప్లీట్గా మర్చిపోయారండి. కేవలం పిల్లల్ని ఒక గదుల్లో బంధించేసి వాళ్ళకి చదవండి 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 అని చెప్పేసి మార్కుల కోసం, లేకపోతే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకొని 100కి 99.99 అని, లేకపోతే 1000కి 999 అని చెప్పడం కోసం వాళ్ళకి కేవలం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ నేర్పుతూ బట్టించేసేసి వన్ సైడెడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు అని నేను నా బుక్లో మొత్తుకున్నా. నిజానికి పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. పుస్తకాల పురుగుల్ని చేయగాకండి పిల్లల్ని. చైతన్య నారాయణ స్కూల్స్ని ఉదయించారు. వాళ్ళే కాదండి, మేజర్ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఇలాంటి తగలబడ్డాయి. కేవలం పుస్తకాల పురుగుల్ని చేస్తున్నారు. వాళ్ళకి ఆయన అదే చెప్పారు, కొన్నాళ్ళకి తలకాయ పెద్దదైపోయి బాడీ చిన్నదైపోద్దని. ఆల్రెడీ అయిపోయింది. బుర్ర డెవలప్ అవుతుంది, కానీ ఆ డెవలప్ కూడా ఫుల్గా అవ్వట్లేదు. ఆయన చెప్పినట్టు లెఫ్ట్ బ్రెయిన్ డెవలప్మెంటు హెవీగా అవుతుంది, రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ జీరో. అందుకనే మీరు చూడండి, అమెరికాలో క్రియేటర్స్ అందరూ అమెరికాలో ఎందుకున్నారండి? వై నాట్ ఇన్ ఇండియా? ఒక్క సాఫ్ట్వేర్ క్రియేట్ చేసాం మనము, సిగ్గుచేటు. ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు అవుతున్నాం. ఎందుకంటే కేవలం వీళ్ళకి కావాల్సిన వర్క్ ఫోర్సు, అంటే గుడ్డిగా పనిచేసే వాళ్ళు కావాలి, అది ఇస్తున్నాం. కానీ క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నాం, మన ఓన్ ఐడియాస్ పెట్టలేకపోతున్నాం. అందుకే క్రియేటివ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కాకే ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఇంత విజ్ఞాన సంపద ఉండి, ఇంత నాలెడ్జ్ స్కిల్స్ ఉండి మనము ఇంకా ముందడుగు వేయలేకపోతున్నాం. టు బి ఫ్రాంక్, మనకి ఈ రోజున యువత, మన భారతదేశంలో ఉన్న యువతకి మనం నంబర్ 1 పొజిషన్లో మనం ఉండాలి. చైతన్య కాదండి, మనం ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఒకటి రాజకీయం, రెండోది ఆ రాజకీయంలో ఇప్పుడు ఈ రోజున నేను రాజకీయం చూస్తే నాకు అన్నిటికంటే అసహ్యం వేసేది అవినీతి ఒకటైతే, నంబర్ 2 విద్య అండి. విద్యని అస్సలు పట్టించుకోవట్లా, ఎవడే పట్టించుకోవట్లా. మీరు ఆలోచించండి, ఈ రోజున పబ్లిక్ విద్య చూస్తేనేమో అసలు గవర్నమెంట్ ప్రోత్సాహం లేక జీరో, ప్రైవేట్ చూస్తేనేమో కేవలం ఒక ప్రాఫిట్, అంటే లాభాపేక్షతోటి కంప్లీట్గా వాళ్ళని ఒక ఏమంటారు పుస్తకాల పురుగుల్ని చేసేసి కేవలం మార్కులు సంపాదించడం, ర్యాంకులు సంపాదించడం తప్ప వాళ్ళు ఆనందంగా బ్రతకటం ఎలాగా, వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడం ఎలాగా, వాళ్ళ ఇండివిడ్యువాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడం ఎలాగా, వీటి గురించి అసలు కూడా పట్టించుకోవట్లా. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత గొప్ప ఆలోచనలు విద్య మీద ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎటువంటి విద్యా విధానం వస్తుంది? నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు విద్యా విధానం గురించి నేను ఒక రిపోర్టు తయారు చేసి ఇవ్వదలుచుకున్నా నాకున్న ఐడియాస్ తోటి. సో నాకు ఇప్పుడు ఎందుకంటే బికాజ్ నా ఐడియాస్ ఏదైతే ఉన్నాయో వాటికి చాలా అలైన్మెంట్ తోటి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఐడియాస్. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చాలామంది వెధవలు పవన్ కళ్యాణ్ గారికి సరైన చదువు లేదనే వాళ్ళు తప్పనిసరిగా ఆ వీడియో తప్పనిసరిగా ఒకసారి చూసి ఆలోచించండి, విచక్షణ ఉపయోగించి ఆలోచించండి. విద్య అంటే పుస్తకాలు పురుగులు కాదు, స్కూల్లో నేర్చుకునేది కాదు, స్కూల్ బయట నేర్చుకునేది నిజమైన విద్య. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎందుకు పనిచేస్తాడు? ఆర్కెస్ట్రాలో ఆయన రాశాడు. మాల్కమ్ ఎక్స్ జైల్లో నేర్చుకున్నాడు జీవిత పాఠాలు బయట ప్రపంచంలో ఉంటాయి, పుస్తకాల పురుగుల్లో ఉండవు, మీ డిగ్రీ సర్టిఫికెట్లో ఉండవు. మీరు పిహెచ్డి అయినా లేకపోతే ఐఏఎస్లు అయినా ఐపీఎస్లు అయినా, డజంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ ఈ రోజున అంత గొప్ప వ్యక్తిత్వము, నాయకత్వం నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? ప్రపంచంలో నేర్చుకున్నాడు. అందుకే పిల్లలకి వినటం నేర్చుకో అని అన్నాడు. మీరు అరవటం కాదు, వినటం నేర్చుకో. ఎప్పుడైతే నాకు తెలియదు అనుకుంటామో మనం ఎక్కువగా వింటామో ఎక్కువగా నేర్చుకుంటామని చెప్పారు. అందుకే చూడండి ఆయన ఎంత బాగా వింటారో. ఇప్పుడు ఒక
ఏదైనా ఎక్స్పర్ట్స్ మీటింగ్, ఇప్పుడు నార్త్ ఆంధ్ర మేధావులు, అంటే ఉత్తరాంధ్ర మేధావుల సభలో నేను ఆయన చూశాను. ఇలాగా తీక్షణంగా వింటున్నారు. అంటే వింటం అంటే నథింగ్ బట్ సిరంజెస్ లాక్కోవటమేనండి. నేను కూడా ఐఎమ్ నాట్ ఏ గుడ్ లిజనర్. నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను వినటం. సో వినటం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్తారు. ఇంకా అడ్డదారిలో పాస్ కావటం ఇష్టం లేక ఆయన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, అంటే నిజాయితీతోటి ట్రూత్ఫుల్గా బ్రతకడం గురించి ఆయన వివరించారు. నిజానికి అది గొప్ప గుణం అండి. ఆ గుణం అంత ఈజీగా రాదు. నేను కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటాను. ఎంతో టైం పట్టింది నాకు అది మార్చుకోవడానికి. సో అది కూడా చాలా గొప్ప క్వాలిటీస్, చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా మీరు మన క్వాలిటీస్ డెవలప్ చేయటం చాలా కష్టం. అది లాట్ ఆఫ్ ప్రాక్టీసు, ఇంప్లిమెంటేషన్ ఉంటేనే అవి మన లైఫ్లోకి ఒక పార్ట్ అవుతాయి. పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు ప్రపంచంలో మనం విజయం సాధించకపోయినా పర్లేదు, ఒక మంచి వ్యక్తిగా ఎదగటం అనేది అంతకంటే గొప్ప ఆనందాన్ని ఇవ్వదండి. అంటే గుండెల్లో ప్యూరిటీ, మైండ్లో పాజిటివ్ దృక్పథం, సేవా దృక్పథం, ఇవన్నీ కూడా అలవర్చుకోవటం అంత గొప్ప విద్య ప్రపంచంలో మీకు దొరకదని నేను చెప్తున్నాను. అటువంటి గొప్ప విద్య నేను ఈ రోజున ఈ 54 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి వింటూ, ఆయన స్పీచ్లు వింటూ నేను మోటివేట్ అవుతున్నానంటే ఇంకా మీరు ఆలోచించండి. అటువంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేస్తే ఎంత, అంటే ముఖ్యంగా యువత ఎంత ప్రభావితం చేయబడతారు, ఎంత గొప్పగా వాళ్ళు ఎదుగుతారో అది ఆలోచిస్తేనే నాకు ఒక రకంగా చెప్పాలంటే గూస్ బంప్స్ వస్తున్నాయండి. సో అలాగా హాస్టల్స్లో, క్యాస్ట్ బేస్డ్ హాస్టల్స్ పెట్టి పిల్లలకి ఏం నేర్పుతున్నామండి మనం? క్యాస్ట్ తోటి రాష్ట్రాన్ని, ప్రజల్ని విభజించేసేసి ఈ రోజున కొద్దిగా ఇంతవరకు ఒక్క నాయకుడు పరిపాలించాడు, ఒక్క నాయకుడు చెప్పాడు ఇప్పటివరకు హాస్టల్స్లో ఇలాగ క్యాస్ట్ బేస్డ్ హాస్టల్స్ వద్దు, కంబైన్డ్ హాస్టల్స్ పెడదామని ఒక్క నాయకుడు చెప్పాడా? ఎందుకండి ఇది? కేవలం వాళ్ళకి ఓట్ల రాజకీయం అవసరం. ఓట్ల కోసం ప్రజల్ని చీల్చి విభజించి పాలించడం నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు విభజించి పాలించారు, మన నాయకులు అదే చేస్తున్నారు. అప్పుడు మతంతో విభజించారు వాళ్ళు, వీళ్ళేమో కులాలు పెట్టి విభజిస్తున్నారు. సో గైస్, ఈరోజు మన పొలిటికల్ పాయింట్ ఏంటంటే, ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలంటే, ఒక సంపూర్ణమైన విజ్ఞానాన్ని సాధించాలంటే అది కేవలం పుస్తకాల్లోనూ లేకపోతే క్లాస్ రూముల్లోనూ మీ డిగ్రీ సర్టిఫికెట్లోనూ లేదు, బయట ప్రపంచంలో ఉంది. బయట ప్రపంచంలో మనము తెలియాల్సింది బోల్డ్ అంత ఉంది. అది బయటకు వచ్చేసి మనం వినటం నేర్చుకోవాలి. గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలని సిరంజెస్ లాక్కోవాలి. పవన్ కళ్యాణ్ ఈజ్ వన్, వెంకట్ ఈజ్ అనదర్ వన్. సో అంటే నేను గొప్పలు చెప్పడం కాదండి, టు బి ఫ్రాంక్, ఐ లర్న్ ఫ్రమ్ పీపుల్, ఐ లర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. నేను నేవీలో 15 years చేసిన ఎక్స్పీరియన్స్, అంతకుముందు ఒక 10 సంవత్సరాలు నేను పొలాల పనుల్లో చేశాను. నాకు తెలియని పొలం పనులు లేదండి. మట్టి పనులు చేశాను, గడ్డి పనులు చేశాను, కుప్ప నూర్చాను, అంటే యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఐ యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మర్ ఇన్ మై విలేజ్. తర్వాత కంప్యూటర్ ప్రొఫెసర్గా చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 14 years నుంచి చేస్తున్నాను. అండ్ ఈ రోజున అంటే మళ్ళీ కొత్త అవతారం ఎత్తుతున్నాయి, ఏంటంటే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా. సో వీటన్నిటిలో ఏంటండి, ఇట్స్ ఆల్ అబౌట్ లర్నింగ్. మీరు ఎప్పుడైనా నిత్య విద్యార్థి అంటే, పవన్ కళ్యాణ్ యొక్క లక్షణాల్లో 14 లక్షణాల్లో ఒకటి నిత్య విద్యార్థి అని చెప్పాను. ఆయన చెప్పింది ఈ రోజున మీటింగ్లో నేను అంటే ఆయన అనలైజ్ చేసి రాసిన గుణాలన్నీ కూడా ఆయనలో స్పష్టంగా ఉన్నాయని మళ్ళోసారి ప్రూవ్ చేశారు. ఇంకోసారి మనందరం కూడా గర్వంగా తలగరేసే ఒక నాయకుడు అని పవన్ కళ్యాణ్ రోజుకి ప్రూవ్ చేస్తున్నాడండి. సో మనందరం కూడా మంచి మార్గంలో ఉన్నాం. ఆయన్ని ఫాలో అవటం అనేది మనం ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టం అండి, ఆయన అదృష్టం కాదు, మన అదృష్టం. ఒక మంచి నాయకుడు దొరకటం, అది ముఖ్యంగా మీరు చాలా అదృష్టవంతులండి. నాకు అటువంటి నాయకుడు దొరకలా యూత్లో. లేకపోతే ఆయన్ని అంటే అఫ్కోర్స్ నాకు చిరంజీవి గారు స్ఫూర్తినిచ్చారు, జీవితంలో ఏదైనా సాధించాలి అనే స్ఫూర్తి మాత్రం ఆయన ఇచ్చారు. కానీ ఒక వ్యక్తిత్వం గురించి కానీ, ఒక నాయకత్వం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇప్పటికి కూడా ది బెస్ట్ హ్యూమన్, ది బెస్ట్ అండి. నేను ఎంతోమందిని చూశాను. అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు నేను నేవీలో ఉన్నప్పుడు ఒక కమడోర్ ఎంవికే రావు, ఆయన దగ్గర నేను స్టాఫ్ ఆఫీసర్గా పనిచేశా. అప్పుడు నేను చూశాను ఒక హ్యూమన్ అంటే ఎంత ఉన్నత శిఖరాలను ఎక్కించవచ్చు అంటే, అంత వ్యక్తిత్వం ఆయన చూసా.
అప్పుడే నేను వ్యక్తిత్వ వికాసం మీద దృష్టి పెట్టా. అసలు నా వ్యక్తిత్వాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని. అక్కడి నుంచి పుట్టిందండి నాకు బీజాలు పడ్డాయి. ఎంవికే రావు, కమడోర్ ఎంవికే రావు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు. ఇండియన్ నేవీ నుంచి బయటకు వచ్చాక. గురుగారు చూస్తే థ్యాంక్ యూ వెరీ మచ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. తర్వాత నేను అంటే ఇక్కడ ఎప్పుడైనా వ్యక్తులండి ఇక్కడికి వచ్చాను, అమెరికాకు వచ్చాక. నిజానికి అమెరికాకు వచ్చినప్పుడు చాలా బల్కీగా ఉండేవాడిని. నేవీ నుంచి బయటకు వచ్చాక కొద్దిగా జనరల్ పబ్లిక్ తోటి ఉండి బాగా ఎక్కువ తినటం, తక్కువ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఫ్యాట్ అయిపోయా. ఒకసారి మార్క్ అని చెప్పి జిమ్లో కనిపించాడు. 58 years, almost 60 is reaching, but fully toned up body, full అసలు నేను చూసి ఆశ్చర్యపోయా. 35 years లాగా ఉన్నాడు. ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయిపోయి అప్పటి నుంచి నేను జిమ్ చేయటం, వాక్ చేయటం, అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ బాడీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, బలమైన మనసు బలమైన శరీరంలో ఉంటుంది, బలమైన మైండ్. సో ఆరోగ్యకరమైన శరీరం లేకుండా ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయటం కష్టం. అందుకే నేను చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను, ఎప్పుడు మీరు 15 minutes ప్లీజ్ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ స్ట్రెంగ్థెనింగ్ యువర్ బాడీ, either by meditation or by exercise, by walk, by run, something you do, jump in your room, it doesn't matter, but you got to develop your body. It has to be in a finest position. Early morning, go 15 minutes, please spend some time. And once again I want to congratulate you, the youth of Andhra Pradesh and Telangana. ఎందుకంటే మన తెలుగు యూత్ ఈ రోజున యువతకి ఒక మంచి నాయకుడు దొరికాడు. ఎవరైతే పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతారో వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందుతారని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఈజ్ మై పొలిటికల్ పాయింట్ గైస్. అండ్ కమింగ్ బ్యాక్ టు మై ఈవెంట్. సో కదలి రండి, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేద్దాం. ఈవెంటు January 6th నౌటెల్లో జరగబోతుందండి. నౌటెల్ ఈజ్ అ బిగ్ హోటల్, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. విశాఖపట్నం మాత్రం మీరు మిస్ కాకుండా, దగ్గరలో ఉంటే ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ అయిపోద్ది విశాఖపట్నం. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడాను నౌటెల్ మేనేజ్మెంట్ తోటి. సో చాలా పెద్ద హాలు మనం బుక్ చేస్తున్నాము. మినిమం 100 people ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అండి, 100. అండ్ నాకు ఎవరు కావాలి అల్లాటప్ప వాళ్ళు నాకు వద్దండి. అంటే యువకులు, ఆయన ఏం చెప్పారు, యువకుల గురించి కూడా మర్చిపోయాను, బాగా చెప్పారు ఆయన. యువత, నేను కూడా యువకుల్లాగా ఫీల్ అవుతున్నాను అన్నారు. 54 యువత ఇక్కడ ఉన్నాడు. యువత అంటే ఏంటి, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నేర్చుకోవటం, ఎప్పుడు చూసినా ఎదగటం, ఎప్పుడు చూసినా నిత్య విద్యార్థిగా ఉండటం, ఒక లక్ష్యాలు పెట్టుకుని లక్ష్యాల వైపు పరిగెత్తటం, ఎనర్జెటిక్గా ఉండటం, ఇది యువత అంటే. అదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను ఎప్పుడు యువకులుగా ఉండాలనుకుంటున్నానని. నేను కూడా ఇప్పుడు కాదండి, 80 ఏళ్ళకు కూడా వెంకట్ అనేవాడు యువకుడుగానే ఉంటాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే 8 years వరకు నేను అంటే ఏదైతే నాకు తెలిసిందో ఆ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ 8 years వరకు కూడా స్టేజ్ మీద ఒక యువకుని చూస్తారు, గ్యారంటీ. దట్స్ ఆల్ ఫ్రమ్ మీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎన్ఆర్ఐ వెంకట్ USA అని పెట్టాను. బట్ పేరు మారుద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఐ వాంట్ టు ట్రీట్ మై యూట్యూబ్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో అందుకనే ఎన్ఆర్ఐ వెంకట్ యూట్యూబ్ ఫ్యామిలీ అని పేరు మారుద్దామని అనిపించింది పొద్దున. ఎందుకంటే నాకు ఆ ఫ్యామిలీ ఫీలింగ్, నాకు ఎప్పుడైనా ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. సో దట్ నిన్న చెప్పాను కదా, ఫోకస్, వే ద ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ థింగ్స్ విల్ షో అప్ అని. ఎప్పుడైతే నేను ఫ్యామిలీ అని పెట్టానో, నాకు ఆ పేరు చూడంగానే దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఐ హ్యావ్ టు గివ్ హిమ్ గుడ్ వాల్యూ అనే ఒక మంచి అనుబంధం ఏర్పడింది మీతోటి. అందుకని ఆ పేరు మార్చాలనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఆ పేరు బాగుందా అంటే ఎన్ఆర్ఐ వెంకట్ యూట్యూబ్ ఫ్యామిలీ, లేకపోతే బెటర్ ఫ్యామిలీ పేరు సజెస్ట్ చేయండి. యూఎస్సీ మనకు ఎందుకు అవసరం లేదు కదా. టేక్ కేర్ సార్, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.